హాలిడేస్‌లో పిల్లలకి ఇలా స్వీట్ చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు హెల్తీగా. ఒక మిక్సీ జార్‌లో బీట్రూట్, క్యారెట్ ఒక కప్ తీసుకొని, ఒక 3 స్పూన్లు నేను రాగి పిండి తీసుకున్నాను. దీంట్లో వాటర్ ఏసుకొని ఇలా మిక్సీ చేసుకొని వడకట్టుకోవాలి. ఇలా క్లాత్‌లో అన్నా సరే మీరు వేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని మీకు తీపికి సరిపడా బెల్లాన్ని అంటే నేను ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నాను. బెల్లం పౌడర్ అనమాట. ఈ బెల్లం పౌడర్ వేసుకొని కొంచెం కరగనివ్వాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మీకు తొందరగా కరుగుతది. కరిగిన తర్వాత పాకం రానక్కర్లేదు. కొంచెం ఇలా కొంచెం బాగా తిరిగిన తర్వాత నరుగులుగా వస్తుంది కదా, అప్పుడు మనం ముందుగా తీసుకున్న జ్యూస్లోని ఒక స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. నేను 2, 3 స్పూన్లు వేసాను, అందుకే గట్టిగా వచ్చింది. కొంచెం దీంట్లో ఏం చేస్తారంటే మీరు బెల్లం పాకం మరిగిన తర్వాత ఆ కార్న్‌ఫ్లోర్ పిండి వేస్తూ తిప్పండి. అలాగే నట్స్ కూడా వేసుకోండి. కొంచెం వెనీలా ఎసెన్స్ అండి, ఎందుకంటే బీట్రూట్ అనేది స్మెల్ కొంచెం వస్తుందని నేను వెనీలా ఎసెన్స్ వేసాను. కొంచెం చిటికెడు కూడా సాల్ట్ యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకోండి. ఇలాగా పాన్ నుంచి సెపరేట్ అయ్యాక గిన్నెలో వేసి చల్లారాక ముక్కలు కోయండి.